అందరికీ నమస్కారం. వృషభరాశివారికి ఆగస్టు 20, 21, 22 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారితో మాట్లాడుతుంటే అందరికీ ఒకరకమైన ధైర్యం వస్తుంది. ఎందుకంటే జీవితం అనే యుద్ధంలో చిన్నప్పటినుంచే పోరాడుతూ ఎన్నో గాయాలను తట్టుకుని వజ్రంలా మెరిసే గుణం మీది. ఇతరులకు కష్టాలు వయస్సుతో పాటు వస్తే మీకు మాత్రం బాల్యం నుంచే కన్నీళ్లు, అవమానాలు, కుట్రలు, అడ్డంకులు స్నేహితుల్లా పరిచయమవుతాయి. అయితే మీరు వాటిని చూసి భయపడి పారిపోయే పిరికివారు కాదు. ఆ కష్టాలనే మీ గురువుగా చేసుకుని అవమానాలనే మీకు పదును పెట్టే ఉలి దెబ్బలుగా భావించి చెక్కుచెదరని కొండలా నిలబడతారు. ఈ ప్రపంచం మిమ్మల్ని చూసి ఎంత మొండోడు అనుకోవచ్చు. కాని ఆ మొండితనం వెనుక గెలవాలనే ఓటమిని అంగీకరించని ఒక గొప్ప యోధుడి పట్టుదల దాగి ఉందని వారికి తెలియదు. మీలో భూతత్వం అధికంగా ఉంటుంది. అంటే భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు మీ సొంతం. చెట్టు విత్తనం వేయగానే పండు రాదని మీకు తెలుసు. అందుకే మీరు ఏ పని మొదలుపెట్టినా తొందరపడరు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇటుక పేర్చి ఒక గొప్ప సౌధాన్ని నిర్మించినట్టు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఈ వేగవంతమైన ప్రపంచంలో మీ నిదానం కొందరికి బలహీనతలా కనిపించవచ్చు. కాని అదే మీ అతిపెద్ద బలం. వేగంగా పరిగెత్తే కుందేలు కన్నా నెమ్మదిగా అయినా ఆగకుండా నడిచే తాబేలే గెలుస్తుందన్న కథకు మీరే అసలైన ఉదాహరణ. మీ స్థిరత్వం అలాంటిది. ఎలాంటి తుఫాను వచ్చినా కదలకుండా నిలబడే ఒక మహావృక్షంలాంటిది. మీ రాశికి చిహ్నమైన ఎద్దు ఎలాగైతే భుజాలపై నాగలిని మోస్తూ భూమిని నమ్మి ఒక్కో అడుగు ముందుకు వేస్తుందో, మీరు కూడా బాధ్యతలను భుజాన వేసుకుని మీ శ్రమను నమ్ముకుని ముందుకు సాగుతారు. కష్టపడటానికి మీరు ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఎందుకంటే కష్టంలోనే సుఖముందని మీరు బలంగా విశ్వసిస్తారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక దేవుడు వచ్చి చెప్పినా మీ మనసు మార్చుకోరు. ఇది మీలోని కార్యదీక్షకు నిదర్శనం. మీ లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరేదారి ఎంత కఠినంగా ఉన్నా చివరికి దాన్ని అందుకునే వరకు విశ్రమించరు. మీ ఈ పట్టుదలే మిమ్మల్ని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది. మీకు ప్రేమ, కుటుంబ బంధాలు ప్రాణం కన్నా ఎక్కువ. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీకు అందాన్ని, ప్రేమను పంచిపెడతాడు. మీరు పైకి ఎంత కఠినంగా కనిపించినా మీ మనసు వెన్నలాంటిది. మీ కుటుంబం, మీ స్నేహితులు, మీరు ప్రేమించే వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఒక రక్షణ కవచంలా వారి ముందు నిలబడతారు. మీ వాళ్లు సంతోషంగా ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందపడతారు. అందుకే మీ నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే వారిని మీరు అంత తేలిగా క్షమించలేరు. మీ ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో, మోసం ఎదురైనప్పుడు మీ మౌనం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అయితే మీలో ఉన్న ఒక చిన్న బలహీనత ఏంటంటే మీ బాధను బయటకు చెప్పుకోలేకపోవడం. సముద్రంపైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఆటుపోట్లు ఉన్నట్టు మీ మనసులో కూడా ఎన్నో తుఫానులు రేగుతూ ఉంటాయి. కాని మీరు ఒక్క కన్నిటి చుక్కను కూడా బయటకు రానివ్వరు. అంతా బాగున్నట్టే నవ్వుతూ నటిస్తారు. ఇది మీ ధైర్యానికి నిదర్శనమే అయినా కొన్నిసార్లు ఈ గుణమే మిమ్మల్ని మానసికంగా ఒంటరిని చేస్తుంది. గుర్తుంచుకోండి, భారాన్ని పంచుకుంటే తగ్గుతుంది. మీకు అత్యంత నమ్మకమైన ఒక్కరితోనైనా మీ మనస్సులోని మాటను పంచుకోవడానికి ప్రయత్నించండి. అది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. మీ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం. కాని ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తారు. మీ జీవితంలోకి మనుషులను చాలా జాగ్రత్తగా, ఎన్నో పరీక్షలు పెట్టికాని రానివ్వరు. ఎందుకంటే మీకు తెలుసు, సన్నిహితులు ఇచ్చే దెబ్బ ఎంత నొప్పిని కలిగిస్తుందో. అందుకే మీ స్నేహితుల సంఖ్య తక్కువగా ఉన్నా వారంతా నాణ్యమైనవారై ఉంటారు. ఒకసారి మీ స్నేహితుడిగా అంగీకరించారంటే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకుంటారు. కాని ఎవరైనా ఆ నమ్మకాన్ని ముక్కలు చేస్తే వారిని మీ జీవితం నుంచి ఒక చెడు జ్ఞాపకంలా పూర్తిగా తుడిచిపెట్టేస్తారు. మళ్లీ వారికి మీ జీవితంలో చోటు ఉండదు. అది మీ అహంకారం కాదు, అది మీ ఆత్మగౌరవం. మీరు కేవలం కష్టపడి బ్రతకాలని అనుకోరు. అందంగా, ఆనందంగా, విలాసవంతంగా బ్రతకాలని కోరుకుంటారు. మీలో సౌందర్యారాధన, కళాత్మక దృష్టి ఎక్కువ. అందుకే మంచి ఇల్లు, మంచి కారు, మంచి బట్టలు, రుచికరమైన భోజనం వంటి వాటిపై మీకు మక్కువ ఎక్కువ. ఈ కోరికలే మిమ్మల్ని ఆర్థికంగా స్థిరపడాలనే దిశగా నడిపిస్తాయి. చిన్న వయసు నుంచే డబ్బు విలువ తెలుసుకుని దానిని సంపాదించడానికి, పొదుపు చేయడానికి మార్గాలను అన్వేషిస్తారు. మీ ఆచరణాత్మక దృక్పథమే మిమ్మల్ని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది. చివరగా ఒక్కటే చెబుతాను, వృషభ రాశిమిత్రులారా, మీరు జీవితం కోసం పోరాడే యోధులు. మీ ప్రయాణం నెమ్మదిగా ఉండవచ్చు, మీ గమ్యం ఆలస్యంగా చేరవచ్చు. కాని మీ విజయం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. మిమ్మల్ని చూసి ఎవరైనా విమర్శించినా పట్టించుకోకండి. ఎందుకంటే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజం. మీ బలం మీ స్థిరత్వంలో, మీ సహనంలో, మీ ఆత్మవిశ్వాసంలో ఉంది.
తుఫానులు వస్తుంటాయి పోతుంటాయి, కాని మీరు మాత్రం ఆ కొండలాగే నిలబడి ఉంటారు. చివరికి విజయం మీ పాదాల చెంతకు చేరాల్సిందే. ధైర్యంగా ముందుకు సాగండి. రాబోయే 3 రోజులు, అంటే ఆగస్టు 20, 21, 22వ తేదీలు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను, అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతున్నాయి. ఆకాశంలో గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ మీకోసం ఒక కొత్త దారిని సిద్ధం చేస్తున్నాయి. ప్రతిరోజూ ఒక కొత్త పాఠం, ఒక కొత్త అనుభవం. ఈ ప్రయాణంలో మీరు ఎలా ముందుకు సాగాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనమిప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి, భవిష్యత్తు అనేది మనం భయపడటానికి కాదు, మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి. ఈ 3 రోజులు మీ శక్తిని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించగలరు. ఆగస్టు 20 బుధవారం. ఈ రోజు మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుండి మీ మనసంతా డబ్బు, కుటుంబం, మాటల చుట్టూ తిరుగుతుంది. ఈ రోజు మీ వాక్చాతుర్యం, అంటే మీ మాటతీరు, మీకు అతిపెద్ద ఆస్తిగా మారబోతోంది. మీరు ఏం మాట్లాడినా అందులో ఒక అయస్కాంత శక్తి ఉంటుంది. ఎదుటివారిని సులభంగా ఒప్పించగలుగుతారు. ఇది మీకు అన్ని రంగాలలోనూ కలిసివచ్చే అద్భుతమైన అంశం. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు ఒక వరంలాంటిది. మీపై అధికారులతో మాట్లాడటానికి, మీ ఆలోచనలను పంచుకోవడానికి, లేదా మీరు ఎప్పటినుండో అడగాలనుకుంటున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి ప్రస్తావించడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే అందులో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీ సహోద్యోగులు మీ తెలివికి, మీ మాటతీరికి ఆశ్చర్యపోతారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. కెరీర్లో స్థిరత్వం కోసం మీరు వేసే ప్రతి అడుగు ఈ రోజు విజయవంతమవుతుంది. మీలో ఉన్న ఆశ, ఆకాంక్షలు రెక్కలు తొడుగుతాయి. ఇక వ్యాపారం చేసేవారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే. లక్ష్మీదేవి కటాక్షం మీపై సంపూర్ణంగా ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడుల గురించి చర్చించడానికి, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మీ మాటలతో ఖాతాదారులను ఇట్టే ఆకట్టుకుంటారు. ఎప్పటినుండో ఆగిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం బలంగా ఉంది. కుటుంబ వ్యాపారంలో ఉన్నవారికి ఇది మరింత కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు ఆర్థికంగా గొప్ప లాభాలను తెచ్చిపెడతాయి. మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడినట్లు మీకు అనిపిస్తుంది. వచ్చిన డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా మీరు చక్కగా ప్రణాళిక వేసుకుంటారు. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ రోజు మీ ఇల్లు ఆనందంతో, నవ్వులతో నిండిపోతుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా గడుపుతారు. మంచి భోజనం, సరదా కబుర్లతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మాటల్లోని మాధుర్యం కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలను కూడా దూరం చేస్తుంది. మీ తల్లిగారితో మీ సంబంధం మరింత బలపడుతుంది. కాని ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలలో కొద్దిగా అసంతృప్తి కలగవచ్చు. దానిని మీ ప్రేమతో, మాటలతో సరిచేయండి. వివాహితులకు ఈ రోజు చాలా అన్యోన్యంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. వారి మనసులోని మాటలను మీరు, మీ మనసులోని మాటలను వారు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక మధురమైన రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ భాగస్వామితో భవిష్యత్తు గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం. మీ మాటలు వారి హృదయాన్ని తాకుతాయి. చిన్న చిన్న గొడవలున్నా వాటిని మీరు చాలా తేలికగా పరిష్కరించుకోగలరు. విద్యార్థులు ఈ రోజు చదువు మీద బాగా ఏకాగ్రత చూపగలుగుతారు. ముఖ్యంగా భాషలకు, వాణిజ్య శాస్త్రానికి సంబంధించిన సబ్జెక్టులలో బాగా రాణిస్తారు. మీరు చదివినది బాగా గుర్తుంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే అంతా బాగుంటుంది. కాని రుచికరమైన ఆహారం ఎక్కువగా తినే అవకాశముంది కాబట్టి జీర్ణ వ్యవస్థపై కొంచెం శ్రద్ధ పెట్టండి. మొత్తమీద ఈ రోజు మీకు ధనాన్ని, ఆనందాన్ని, కీర్తిని తెచ్చిపెట్టే రోజు. దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. ఆగస్టు 21 గురువారం. నిన్నటి రోజు మీ ఆర్థిక బలాన్ని పెంచితే ఈ రోజు మీ మనోబలాన్ని, మీ ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. మీలో ఒక తెలియని సాహసం చేయాలనే తపన పెరుగుతుంది. నిన్నటి వరకు ఆలోచనల రూపంలో ఉన్నవి ఈ రోజు ఆచరణ రూపం దాల్చుతాయి. మీ శక్తి అంతా మీ చేతుల్లోకి, మీ కమ్యూనికేషన్లోకి వస్తుంది. మాటలతో పాటు చేతలు కూడా ముఖ్యమని మీరు గట్టిగా నమ్ముతారు. ఈ రోజు మీరు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. మీ పనిలో వేగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి మీరు వెనుకాడరు. మీ ధైర్యాన్ని, చొరవను చూసి మీపై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా, రాత రంగాలలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు విజయాన్ని అందిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, కాని అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఒక బృందంగా పనిచేయడం వల్ల గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ కెరీర్లో ఒక మెట్టుపైకి ఎక్కడానికి ఈ రోజు మీరు వేసే అడుగులు ఎంతగానో దోహదపడతాయి. వ్యాపారస్తులు ఈ రోజు మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలి. కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి, మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఇది సరైన సమయం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ పోటీదారుల కన్నా ఒక అడుగు ముందుంటారు. సోషల్ మీడియా ద్వారా లేదా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా మీ వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతకాలు పెట్టడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. మీలోని శక్తిని,
ఉత్సాహాన్ని చూసి మీ కింద పనిచేసేవారు కూడా ప్రేరణ పొందుతారు. కుటుంబ జీవితంలో కూడా ఈ రోజు చురుకుదనం కనిపిస్తుంది. మీ తోబుట్టువులతో, దగ్గరి బంధువులతో, ఇరుగుపొరుగు వారితో మీ సంబంధాలు బలపడతాయి. వారితో కలిసి సరదాగా గడుపుతారు లేదా ఏదైనా చిన్న ప్రయాణం ప్లాన్ చేస్తారు. మీ మాటలు కొంచెం భావోద్వేగంతో కూడి ఉంటాయి, కాబట్టి మాట్లాడేటప్పుడు స్పష్టత పాటించడం ముఖ్యం. మీ ధైర్యం కుటుంబానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. వివాహితులు ఒకరికొకరు మరింత మద్దతుగా నిలుస్తారు. మీ భాగస్వామికి వారి పనులలో సహాయం చేయడం, వారికి ధైర్యాన్ని ఇవ్వడం వంటివి చేస్తారు. కలిసి ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి లేదా ఒక చిన్న ట్రిప్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రేమికులకు ఈ రోజు మీ ప్రేమను చేతల్లో చూపించే అవకాశం వస్తుంది. మీ భాగస్వామికి ఒక సర్ప్రైజ్ ఇవ్వండి. వారితో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళండి. మాటల కన్నా చేతలే ఎక్కువ ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోండి. మీ బంధంలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా టెక్నికల్, స్కిల్ బేస్డ్ కోర్సులలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు. మీ చేతులతో చేసే ప్రాజెక్టులలో, ప్రయోగాలలో విజయం సాధిస్తారు. మీలోని సృజనాత్మకత బయటకు వస్తుంది. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం, యోగా వంటివి ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీ శక్తిని సరైన పనులకు ఉపయోగించండి. మొత్తమీద ఈ రోజు మీలోని ధైర్యాన్ని, కార్యదీక్షను ప్రపంచానికి పరిచయం చేసే రోజు. ఆగస్టు 22 శుక్రవారం. నిన్న మీరు చూపించిన ధైర్యం, పడిన కష్టం ఈ రోజు ఫలించడం మొదలవుతుంది. నిన్నటి ఉత్సాహం ఈ రోజు కూడా కొనసాగుతుంది. అయితే ఈ రోజు మీరు కొంచెం ప్రశాంతంగా, నిన్న ప్రారంభించిన పనులను ఒక కొలిక్కి తీసుకురావడంపై దృష్టి పెడతారు. మీలోని సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ రోజు కూడా మీకు అండగా నిలుస్తాయి. నిన్నటి వేగం ఈ రోజు ఒక స్థిరత్వంగా మారుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు నిన్న ప్రారంభించిన ప్రాజెక్టులను ఈ రోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితనం అందరి మన్ననలను పొందుతుంది. ముఖ్యంగా రాతపని, డాక్యుమెంటేషన్, క్రియేటివ్ పనులలో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు. మీ ఆలోచనలకు ఒక రూపం వస్తుంది. మీ మాటలు, చేతలు రెండూ సమన్వయంతో సాగుతాయి. ఇది మీ విజయానికి కారణమవుతుంది. మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భవిష్యత్తులో రాబోయే పెద్ద అవకాశాలకు ఈ రోజు మీరు పునాది వేసుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన రోజు. మీరు గత 2 రోజులుగా చేసిన ప్రయత్నాల ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. కొత్త ఖాతాదారుల నుండి మంచి స్పందన వస్తుంది. మీరు కుదుర్చుకున్న ఒప్పందాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా నిన్నటికంటే ఈ రోజు మరింత స్థిరంగా ఉంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి, మీ బృందంతో కలిసి భవిష్యత్ కార్యాచరణను చర్చించడానికి ఇది సరైన సమయం. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా, ప్రేమగా ఉంటుంది. మీ తోబుట్టువులతో, బంధువులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. వారితో కలిసి ఏదైనా సృజనాత్మకమైన పని చేయడం, లేదా కళలకు సంబంధించిన కార్యక్రమాలకు వెళ్లడం వంటివి చేస్తారు. ఇంట్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, పనులను పంచుకుంటారు. వివాహితుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతాయి. మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ బంధంలోని మాధుర్యాన్ని మీరు సంపూర్ణంగా ఆస్వాదిస్తారు. ప్రేమికులకు ఇది ఒక రొమాంటిక్ రోజు. మీ ప్రేమను కళాత్మకంగా వ్యక్తపరచండి. ఒక కవిత రాయడం, ఒక బహుమతి ఇవ్వడం, లేదా వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండటం వంటివి మీ బంధాన్ని మరింత అందంగా మారుస్తాయి. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను రివిజన్ చేసుకోవడానికి, తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఆర్ట్స్, డిజైనింగ్, రైటింగ్ వంటి రంగాలలోని విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు. చివరగా, వృషభ రాశి మిత్రులారా, ఈ 3 రోజులు ఒక ప్రయాణం లాంటివి. మొదటి రోజు మీరు ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు. రెండో రోజు ఆ బలంతో ధైర్యంగా అడుగులు వేస్తారు. మూడో రోజు ఆ అడుగుల ఫలితాన్ని అందుకుంటారు. ప్రతిరోజు మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మీమీద మీకు నమ్మకముంచి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయమీదే. వృషభరాశివారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి, పనులలో అనుకూలత కలుగుతుంది. ముందుగా, మీ జీవితంలో అంతా శుభం జరగాలని, సుఖసంతోషాలు మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటున్నారా? అయితే భయపడాల్సిన పనిలేదు. పెద్ద పెద్ద యాగాలు, ఖరీదైన పూజలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ రాశికి అధిపతి శుక్రుడు, అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఆ తల్లి కరుణను మరింతగా పొందడానికి మీరు చేయాల్సిన మొదటి, ముఖ్యమైన పని ఏంటంటే, ప్రతి శుక్రవారం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించడం. గుడికి వెళ్లగలిగితే చాలా మంచిది. లేదంటే ఇంట్లోనే అమ్మవారి పటం ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి, కొన్ని తెల్లటి పువ్వులు, ముఖ్యంగా మల్లెపూలు పెట్టి, ఏదైనా పాయసం లాంటిది నైవేద్యంగా సమర్పించండి. పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని ఒక 11 సార్లు అనుకుంటే చాలు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు, సంతోషానికి లోటు ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక పూజలతో పాటు,
మన రోజువారీ అలవాట్లలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రుడికి శుభ్రత, అందమంటే చాలా ఇష్టం. అందుకే మీ ఇల్లు, మీరు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండేలా చూసుకోండి. ఉదయాన్నే లేచి స్నానం చేసి, మంచి సువాసన వచ్చే అత్తరు లేదా పర్ఫ్యూమ్ వాడండి. ఇది మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపుతుంది. అంతకంటే ముఖ్యంగా, ఆడవాళ్లను, ముఖ్యంగా మీ భార్యను, తల్లిని, సోదరిని ఎప్పుడూ గౌరవించండి. వారిని సంతోషంగా ఉంచితే శుక్రుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీ పనులన్నీ అవే విజయవంతం అవుతాయి. అలాగే మీ శక్తికొద్దీ శుక్రవారం రోజున పేదవారికి పాలు, పెరుగు, చక్కెర, బియ్యం లేదా తెల్లటి బట్టలు దానం చేయండి. ఈ చిన్న దానం మీ కష్టాలను దూరం చేస్తుంది. చివరిగా ఇంకొన్ని తేలికైన పరిహారాలు ఉన్నాయి. మీరు శుక్రవారం రోజున వీలైనంతవరకు తెలుపు, క్రీం లేదా లేత గులాబీ రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ రాశికి చాలా మంచిది. మీకు దగ్గరలో ఆవులు ఉంటే వాటికి, ముఖ్యంగా తెల్ల ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం గొప్ప మేలు చేస్తుంది. అది మీకు తెలియకుండానే మీ గ్రహ దోషాలను తగ్గిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని ఒక 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఇది చాలా శక్తివంతమైనది. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ చెప్పినవన్నీ చాలా చిన్న పనులే కదా. వీటిని భయంతో కాకుండా భక్తితో, నమ్మకంతో చేయండి. మీరే చూస్తారు, మీ జీవితంలో ఎంత మంచి మార్పు వస్తుందో. అంతా మంచే జరుగుతుంది. ఇక వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.